జై శ్రీమన్నారాయణ. యాదగిరిగుట్టలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి స్థితి లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహ కృతి. శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైంది. నృసింహావతారం ఎంత ప్రచండమో అంత ప్రహ్లాదం, ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం. హిరణ్యం అంటే బంగారం, కశిపం అంటే భోగలాలసత. ఈ రెండింటి సమ్మేళనం హిరణ్యకశిపుడు. లౌకిక సౌఖ్యాలు, సంపదలు, అంతులేని కోరికలు అనే విషవలయంలో చిక్కుకొని హృదయంలో వెలిగే పరంజ్యోతిని హిరణ్యకశిపుడు దర్శించలేకపోయాడు. అజ్ఞానాంధకారంలో ఉన్న అతని హృదయాన్ని నరసింహుడు తన వాడి గోళ్లతో చీల్చి అందులోని దివ్య జ్ఞాన జ్యోతిని దర్శింపజేసి ఆ అసురుడికి ముక్తిని ప్రసాదించాడు. హిరణ్యకశిపుడి వధ తర్వాత తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి ప్రహ్లాదుడి ముంగిట నరసింహుడు ప్రేమాస్పద సౌజన్యమూర్తిగా ప్రత్యక్షమైనాడు. అలా నరహరి భక్తాభీష్ట వరదాయకమూర్తిగా తేజరిల్లిన క్షేత్రమే యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాల సంరంభం కొనసాగుతుంది. నవ్య శిల్పకళా యశస్సుతో, భవ్య ఆధ్యాత్మిక ఉషస్సుతో తేజరిల్లుతున్న యాదగిరిగిరీశుడి సన్నిధి భక్తుల పాలిటి దివ్య పెన్నిది. ఈ క్షేత్ర పురాణం ప్రకారం విభాడంగ మహర్షి మనమడు, ఋష్యశృంగుడి పుత్రుడు అయిన యూదుడు విష్ణు భక్తుడు. నృసింహుణ్ణి దర్శించాలనే అభీష్టంతో ఓ కుండ గుహలో తపస్సు చేశాడు. ఆంజనేయుడు ఉపదేశించిన సుదర్శన నృసింహ మహామంత్ర సాధనతో ఆ యాదర్శి నరసింహుణ్ణి ఉగ్రగంభీరుండ జ్వాల యోగానంద లక్ష్మీ నరసింహ అనే 5 రూపాల్లో ప్రత్యక్షంగా దర్శించాడు. ఆయన కోరిక మేరకే 5 రూపాలలో స్వామి కొండపై కొలువుదీరాడు. ఇది 13వ శతాబ్దం నుండి ఈ యాదగిరిగుట్ట క్షేత్రం వైభవంగా విలసిల్లుతోంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించాడు. కీసరగుట్టను రాజధానిగా చేసుకుని పాలించిన తూర్పు చాళుక్యరాజు త్రిభువన మల్లుడు ఆ యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చరిత్ర చెప్తోంది. సముద్రుణ్ణి యాదపతిగా అభివర్ణిస్తారు. విశేషమైన జలసిరి ఉన్న ప్రదేశంపై విస్తరించిన భారీ ఏకశిలాగిరి యాదాద్రి. జలం జీవశక్తికి, సంపదకు చిహ్నం. సకల జీవులకు చైతన్యదాయక శక్తిగా, తేజోమయ స్ఫూర్తిగా నారసింహుడు ఇక్కడ ఆవిష్కారం అయినాడు. అందుకే జగద్గురువు ఆదిశంకరులు నరసింహుణ్ణి జీవకోటికి ప్రాణదీప్తిగా అభివర్ణించారు. యోగశాస్త్రరీత్యా పరిశీలిస్తే శరీరంలో నాభి జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరి మన శిరస్సు. అందులో సహస్రార చక్రం ఉంటుంది. ఆ సహస్రార కమలంలో నారాయణ పరబ్రహ్మాన్ని ప్రతిష్ఠించుకోవడమే యాదగిరిపై నెలకొన్న నృసింహుణ్ణి దర్శించటం.
కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు దర్శించుకొని మోక్షాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్, ఆన్లైన్లో. జై శ్రీమన్నారాయణ.